హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్పై కొన్ని సందేహాలకు సమాధానాలు. అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ విషయమై ఈ నెల 24న ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్లు సంయుక్తంగా కేంద్ర పిఎఫ్ కమిషనర్, పెన్షన్ ప్రాంతీయ కమిషనర్తో వర్చువల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్ కొన్ని సందేహాలను నివృత్తి చేశారని పేర్కొంటూ కర్ణాటక ఎంప్లాయర్స్ ఫెడరేషన్ తమ సభ్యులకు తెలిపింది. ఈ సమావేశంలో కమిషన్ నివృత్తి చేసిన వివరాలు వెల్లడిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఉమ్మడి ఆప్షన్ను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చినా యజమాని పంపించలేదని, ఇతరత్రా కారణాలతో ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఆన్లైన్ దరఖాస్తు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. 2. దరఖాస్తు చేసేందుకు గడువు తేదీని ఆన్లైన్లో పేర్కొంటుంది. దీనిపై ఈపీఎఫ్ఓ ప్రత్యేక ఆదేశాలు ఏమీ జారీ చేయదు. ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పుడు ప్రతి నెల పొందిన వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కించేందుకు పూర్తి వివరాలు అవసరం. ఈ నేపథ్యంలో ఉద్యోగి గతంలో పనిచేసిన యజమాని నుంచి అక్కడ పనిచేసిన సర్వీసుకు సంబంధించి నెలవారీగా పొందిన వేతనం, ఈపీఎఫ్, ఈపీఎస్కు చెల్లించిన చందా వివరాలు, యజమాని నుంచి ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఉమ్మడి ఆప్షన్లో పూర్తి వివరాలు నమోదు చేస్తే అర్హులైన వారికి ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్, ఈపీఎస్లో అదనంగా చెల్లించాల్సిన జమ వివరాలను లెక్కించేందుకు వీలవుతుంది. వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పుడు పెన్షన్ నిధికి అదనంగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రస్తుత యజమాని పిఎఫ్ విభాగం సూచిస్తుంది. అదనపు డిపాజిట్ విషయమై ప్రస్తుత యజమాని, ఉద్యోగి సంయుక్తంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు చేయాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేటప్పుడు అధిక పెన్షన్ ఆప్షన్ను, అదనపు డిపాజిటర్ తదితర వివరాలు, ఆర్థిక భారం, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలన్నీ మదింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఆన్లైన్ డిక్లరేషన్ ఆధారంతో అనుసంధానమవుతుంది. ఆధార్తో అనుసంధానం కాని ఖాతాలకు ఆన్లైన్ డిక్లరేషన్ పోర్టల్ అనుమతించదు. అధిక పెన్షన్తో కలిగే లాభాల గురించి యజమానులు, ఉద్యోగులు, కార్మికులు అవగాహన కల్పించాలి. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు లేవు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.